మళ్ళీ 3 లిఫ్ట్ పెడుతున్నాయి, మళ్ళీ 2 లక్షల కోట్లు, మళ్ళీ 2 లక్షల కోట్లు, మళ్ళీ 50,000 కోట్లు. నేను అనుకున్న అప్పుడే వీడు వస్తే మళ్ళీ పోలవరం కింద మళ్ళీ లిఫ్ట్ అంటాడని 3 లిఫ్ట్ పెడితే మళ్ళీ 2 లక్షల కోట్లు. ఏ బ్యాంక్ కూడా అప్పిస్తాడు 12%. గవర్నమెంట్ ఎప్పుడైనా నాబార్డు ఆడుకోను 3%కు 2% తెచ్చుకుంటారు. 11% ఇంట్రెస్ట్ తీసుకొస్తే 26,000 కోట్లు దానికే వడ్డీ కట్టాం ఈసారి మా గవర్నమెంట్ రాగానే. లేకపోతే ఇవాళ 2 లక్షల రుణమాఫీ అయిపోతున్నాయి. అది కూడా ఆగస్ట్ 15కి తప్పకుండా రుణమాఫీ కూడా చేస్తాం. మళ్ళీ మీ అందరికి కూడా సరే ఇది పెద్ద ఎనీవే ఇది ఎలక్షన్ పీరియడ్ కాదు, ఎలక్షన్ కోడ్ కూడా లేదు. మాది అవుట్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి అదే మినిస్టర్గా కాకుండా సీనియర్ కాంగ్రెస్ లీడర్గా మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ ఇవాళ ఆయన మొత్తం నిజ స్వరూపం కాళేశ్వరం కమిషన్ కానీ లిక్కర్ స్కాములు కానీ. ఇంకొక మాట చివరిగా చెప్తున్నా, ఎవరన్నా సీఎం ఎమ్మెల్సీలకు బెయిల్ రాదా అండి అంటుండు. పోనీ ఏమో దొంగతనం చేస్తే ఎమ్మెల్సీ ఏంది, సీఎం ఏంది? నువ్వు లిక్కర్ స్కామ్ చేసి అప్రూవర్గా మారిపోయి ఈమె ద్వారా టీఆర్ఎస్ ఆఫీసులో పోయి 100 కోట్లు తెచ్చుకున్నామని వాళ్ళు చెప్తుంటే ఇన్ని రోజులు బెయిల్ రాదా అంటుండు. దొంగతనం చేస్తే ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్సీ అయినా అందరు సమానమే, చట్టం ముందు అందరు సమానమే. అది ఆయన ఇంటర్వ్యూలో ఒక పాయింట్. ఇన్ని రోజులు బెయిల్ రాదా? కావాలని మోడీకి బెయిల్కుదు. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అనిపించింది కొంచెం మెంటల్గా కూడా ప్రాబ్లం ఉన్నట్టుంది. అందుకని ఆయన డాక్టర్ చూపించుకోవడం మంచిది. ఈ పొలం బాట గిలం బాట అన్న నాటకాలు బంద్ చేయి. ఇప్పుడే కృష్ణా వాటర్ జగన్ గిట్ట తాకట్టు పెట్టినాం, మళ్ళీ జగనే గెలుస్తాడు. నీ సగదనం నువ్వు చూసుకోరా నాయన. జగన్ గెలుస్తారా, చంద్రబాబు గెలిస్తే ఓడి గెలిస్తే నీకేంది? చంద్రబాబు జగన్ గెలిస్తే మళ్ళీ ఏమైనా పైసలు ఇస్తారని చూస్తున్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. One request to all of you.